friends, welcome to Keith's vlog. Please subscribe to Keith's vlog for more videos. ఈ రోజు నేను ఫ్లిప్కార్ట్లో 7-in-1 లాంగ్ హ్యాండిల్ రిట్రాక్టబుల్ ఎలక్ట్రిక్ మాప్ అండ్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కార్డ్లెస్ అనమాట. అంటే మనము వైర్ ఏదైనా పెట్టేసి క్లీన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ హ్యాండీగా ఉంటుంది. మన ఫోన్ ఎలానో అలా చేతిలో పట్టుకొని క్లీన్ చేయొచ్చు. ఇది 7-in-1 రిట్రాక్టబుల్ అనమాట, ఎలక్ట్రిక్ స్పిన్నర్. అలాగే మనకు దీనికి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు, కేబుల్ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే మనకు 7 బ్రషెస్ ఇస్తారనమాట. సో ఒకటి లార్జ్ బ్రష్ ఇస్తారు, ఒకటి స్మాల్ బ్రష్, ఒకటి పాయింటెడ్ బ్రష్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్లో. సో ఇవి మనము దీనికి హ్యాండిల్ ఇస్తారు. హ్యాండిల్ వచ్చేసి స్టీల్ హ్యాండిల్ ఉంటుంది. బట్ ఈ స్క్రబ్బర్స్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో పట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బటన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జస్ట్ టచ్ చేస్తే మనకి 2 వేస్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఫాస్ట్ మోడ్ ఉంటుంది, అలాగే స్లో మోడ్ ఉంటుంది. సో ఇది రిట్రాక్టబుల్ స్ట్రెచబుల్ హ్యాండిల్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా మనకి ఇవి బ్రషెస్, డిఫరెంట్ బ్రషెస్. సో పాయింటెడ్ బ్రష్ ఇది, సర్కిల్ బ్రష్ ఇది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకి బిగ్ బ్రష్ ఉంటుంది. సో ఇది 3 బ్రషెస్ ఉంటుంది. ఇంకొకటి స్క్రబ్బర్ లాంటిది కూడా ఉంటుంది. సో చూడండి, సో మనం గ్యాస్ క్లీన్ చేసుకోవచ్చు, అలాంటప్పుడు ఇట్లాంటి స్క్రబ్బర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి వెట్ క్లీన్స్ టైల్స్ కానీ ఫ్లోర్ కానీ క్లీన్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ బ్రషెస్ ఇచ్చారు. సో ఇది మనం వాటికి ఫిక్స్ చేసుకోవచ్చు, ఒకటి పోతే ఇంకోటి ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి హ్యాండిల్కి పెట్టుకొని జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూస్ చేయాలనేసి కూడా ఇచ్చారు. చూడండి, ఇది జస్ట్ హ్యాండిల్ ఇలా ఉంటుంది. సో మనకు ఫ్రంట్లో చూస్తే పవర్ బటన్ ఉంటుంది. సో మనం స్విచ్ ఎలా ఇస్తామో అది జస్ట్ టచబుల్ అనమాట. దాన్ని టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఈ ముందర ఇచ్చారు కదా బ్లాక్ కలర్ది, సో దానికి మనం ఈ బ్రష్ని ఫిక్స్ చేసుకోవాలి. సో అది కూడా పెద్ద కష్టంగా ఉండదండి. జస్ట్ ఇట్లా పెట్టి జస్ట్ అలా టర్న్ చేస్తే అయిపోతుంది. సో మనం ఈ బ్రషెస్ని పెట్టుకొని, సో మెయిన్గా ఇది ఎందుకు అంటే మనం వాష్రూమ్స్లో లేదా సింక్స్లో లేదా కిచెన్లో, గ్యాస్ స్టవ్స్, సో అలా డిఫరెంట్గా క్లీన్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది, అలాగే చాలా పెయిన్ కూడా ఉంటుంది. సో హ్యాండ్స్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇట్లా బెండ్ అవ్వాలి అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, సో ఇలా డిఫరెంట్గా క్లీన్ చేసుకోవాలి అనే యూజ్ ఉన్న వాళ్ళు ఇది అయితే పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము వాష్రూమ్స్లో లేదా కిచెన్స్లో సింక్స్ క్లీన్ చేయాలి అంటే ఆల్వేస్ అవి మనం వెజల్స్ కానీ లేదా వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు ఇది అయిపోతూ ఉంటుంది, డస్టీగా అయిపోతుంది. సో వెంటనే మనం జస్ట్ ఇది టచ్ చేసేసి ఆన్ చేసినామంటే క్లీన్ చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. పెద్దది వచ్చేసి ఒక బిగ్ బ్రష్ ఇచ్చారు, స్మాల్ బ్రష్, అలాగే కార్నర్ బ్రష్ కూడా ఇచ్చారు. సో మనం వీటితో ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవచ్చు, వాష్రూమ్ వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు, లేదా బాత్రూంలో టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే కిచెన్లో ప్లాట్ఫామ్స్ ఉంటుంది కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా స్క్రబ్బర్స్ పెట్టి అదేదైనా వాష్ చేసాము అంటే కిచెన్లో గ్యాస్ స్టవ్ మీద కూడా సో స్టెయిన్స్ అనేది, మార్క్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అట్లా మార్క్స్ ఏది పడకుండా ఉండాలి నీట్గా అంటే ఇట్లాంటి మనం స్క్రబ్బర్తో యూస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా రీఛార్జ్ అవుతుంది. జస్ట్ 3 hours ఫాస్ట్ రీఛార్జ్ చేస్తే మనము 90 minutes అంటే మోర్ దాన్ మనకు 1.5 hour పైన వర్క్ అవుతుంది అనమాట. చూడండి, 2500 mAh రీఛార్జబుల్ 2 gear స్పీడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఇట్లా వంగి చేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఇటు రిట్రాక్టబుల్తో క్లీన్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఇమీడియట్గా షవర్ కానీ, బాత్టబ్ కానీ, టైల్స్ కానీ ఏది క్లీన్ చేసుకోవాలన్నా ఇమీడియట్గా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.